రైట్ నవీన్, సో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అక్రమాలకు ఎన్ని కుట్రలకు తెరలేపిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత ఓటమి భయం అనేది ఇంకా పట్టుకుందని చెప్పొచ్చు. సో దీనికోసం పోలీసులను ఎరవేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ పోలీసులు వైసీపీకి మద్దతు పలుకుతున్నారు కొంతమంది అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సో దాన్ని ఇంకా అంటే వాలంటీర్లను ఏ విధంగా వాడుకున్నారో పోలీసులను కూడా అదే విధంగా వాడుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ అంటే కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు డబ్బులు వెదజల్లాలి, వాళ్ళని కొనేసేయండి, సో వైసీపీకి మద్దతుగా పని చేయాలి అని చెప్పి ఉద్దేశంతో సో వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. చూద్దాం. వైనాట్ 175 అనే డైలాగులు, సిద్ధం అంటూ బీరాలు, బటన్ నొక్కుడు ప్రగల్భాలు ఇవేవి ఓట్లను రావనే భయంతో అడ్డగోలు ప్రలోభాలకు ఇప్పటికే తెరలేపారు. వాలంటీర్లను యథేచ్ఛగా వాడుకుంటున్నారు. అయినా సరే కూటమి చేతిలో ఓటమి తప్పదనే అంచనాకు వచ్చారేమో. ఎన్నికల సమయంలో కీలకమైన పోలీసులను క్యాష్ తో కొట్టాలని వైసీపీ వ్యూహం రచించినట్లు తెలిసింది. ఎంపిక చేసిన కొన్ని జిల్లాలు నియోజకవర్గాల్లో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు స్థాయిని బట్టి వారికి వెలకడుతున్నట్లు సమాచారం. జిల్లా అధికారులకు బ్యాగుల్లో పంపండి, కింది స్థాయి అధికారులకు బండిల్స్ ఇవ్వండి, డబ్బు తీసుకుని వాళ్లకు ఏదో ఒకటి ఇచ్చేయండి, కలుస్తామని మెసేజ్ పెట్టండి, కలిసిన తర్వాత రిక్వెస్ట్ చేయండి, ఎందుకంటే నాకు ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అనే సందేశాలు పంపుతున్నట్లు సమాచారం. కాకిని కాకీలతోనే కొనాలి అన్నట్లుగా ఈ ప్యాకేజీ బాధ్యతలను తమకు అత్యంత సన్నిహితులైన నలుగురు ఐపీఎస్ అధికారులకు అప్పగించినట్లు తెలిసింది. మీరెంత తీసుకోండి, ఇంకా ఎన్ని కోట్లైనా తీసుకెళ్లండి, ఇతర అధికారులు మనకు ఎన్నికల్లో అడ్డగోలుగా సహకరించాలి, వారికి ఏం కావాలో అడగండి, మేమిచ్చేస్తాం అని చెప్పినట్లు సమాచారం. ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లలో ఇప్పుడు ఇదే పెద్ద టాపిక్. ఇది నిజమేనా అంటూ ఒకరినొకరు ఆరా తీసుకునే క్రమంలో సోల్డ్ అవుట్ ఆఫీసర్ల పేర్లు బయటకు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు 2019లో వైసీపీ చెయ్యని అరాచకం లేదు. కోడికత్తి నుంచి బాబాయ్ హత్య దాకా ప్రతి దానిని రాజకీయానికి వాడుకున్నారు. అమలు కాని హామీలిచ్చి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. చాలా త్వరగానే జగన్ ముసుగు తొలగింది. బటన్ నొక్కుడు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో విశ్వసనీయత కలిగిన సంస్థల సర్వేల ఫలితాలన్నీ వైసీపీ ఓటమి తథ్యమని చెబుతున్నాయి. దీంతో తాడేపల్లి శిబిరం సకల కుయుక్తులకు తెరలేపుతోంది. అందులో ఒకటే కాకీల కొనుగోలు. పోలీసు ఉన్నత స్థాయి వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం 5 ఏళ్లలో వైసీపీ చట్టాన్ని అమలు చేసిన కొందరు ఐపీఎస్లకు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వారిని వేరువేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు పంపించారు. అన్నా, మీ సపోర్ట్ నాకు కావాలి, మీకు ఎంత కావాలన్నా ఇస్తా, అలాగే ఎవరినైనా కొనేయండి, మన కోసం పని చేయాలి, అవసరమైతే మరింత ఇచ్చేందుకు రెడీ, నేను ఇక్కడుంటేనే మీరు బాగుంటారు అని చెప్పినట్లు సమాచారం. వీరికి సొంతంగా భారీగా మొత్తం ఇచ్చారు. ఇక ఇతర అధికారులు సిబ్బందిని కొనేందుకు అవసరమైన డబ్బును సమకూర్చారు. ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం, అక్రమాలకు సహకరించడం, చూసి చూడనట్లు వ్యవహరించడం, ఇది ప్యాకేజీ. చేతికి అందిన సొమ్ముతో ఒక ఐపీఎస్ అధికారి హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతంలో ఇల్లు కొనేందుకు బేరాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. లగ్జరీ కారుకు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పెద్ద ఎత్తున వైసీపీ అక్రమాలకు తెరదీసినట్లుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు తాజాగా అధికారులను కొనేందుకు కూడా వెనకాడకుండా ఇప్పటికే పెద్ద మొత్తంలో వారికి ముట్ట చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి అప్డేట్స్ మొత్తంగా? నవీన్, ఏదైతే 2019లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందో దానికి 4 ఎక్కువగా ఈసారి అక్రమాలకు పాల్పడాలని చెప్పి కూడా మొత్తం వ్యూహం రచించుకున్నారు. ఇప్పటికే ఎవరైతే కొంతమంది అంటే దాదాపు 4-5 ఐపీఎస్ అధికారులు ఇప్పటికే వైసీపీ గుప్పెట్లో పెట్టుకుని వారి చేత ఈ అరాచకాలన్నీ చేపించడానికి వారికి అడిగినంత సొమ్ము కూడా ఇచ్చేందుకు కూడా మొత్తం కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే అక్కడ కానిస్టేబుల్ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి వరకు ఆ స్థాయి బట్టి ఆ అధికారికి డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కానిస్టేబుల్ కి అయితే ఒక రేటు, ఎస్ఐకి ఒక రేటు, సిఐకి ఒక రేటు, డిఎస్పీ ఒక రేటు, అలా డిఫరెంట్ ప్యాకేజీలు. అంటే వారికి ఏది కావాలన్నా
డబ్బు ఎంత కావాలన్నా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఈ వైసీపీ నాయకులు చెప్పినట్టే వినాలి అన్న ధోరణిలో మొత్తం కూడా ఈ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీరంతా కూడా ఒక నలుగురు ఐపీఎస్ అధికారులు ప్రధానంగా దీని అందరికీ సూత్రధారులని తెలుస్తుంది. నలుగురు కూడా ప్రధానంగా కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మంచి చేసుకుని వాళ్ళంతా కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేసేటట్టు కూడా మొత్తం చూడాలని చెప్పి కూడా ఇప్పటికే వారికి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళని మీరు ఎన్ని కోట్లైనా తీసుకోవాలండి, అధికారులు మనకు ఎన్నికల్లో అడ్డగోలుగా పనిచేయాలన్న ఒక నిబంధన మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఉన్నత స్థాయి వర్గాల్లో ఉన్న బ్యూరోక్రాట్స్ లో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు ఈ అంశాన్ని ప్రధానంగా చర్చనీయాంశంగా కూడా మాట్లాడుకుంటున్నారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే 2019లో బాబాయ్ హత్య కేసు నుంచి కోడికత్తి సీను ఈ కేసు ఇవన్నీ కూడా వాళ్ళు ఎట్లా లబ్ధి పొందారు, ఏ విధంగా వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు, అదే విధంగా 2014లో మనం ఈ 2019లో ఏ విధంగా మనం ఐపీఎస్ అధికారులు పెట్టుకుని అధికారంలోకి వచ్చామో అదేవిధంగా 2024లో కూడా ఖచ్చితంగా ఈ ఐపీఎస్ అధికారులు అలాగే పోలీసు సహాయ సహకారులు తిరిగి అధికారం పొందాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకోటి ప్రధానంగా కడప జిల్లా, అంటే కడప జిల్లాలో ఇప్పుడు మొత్తం కూడా నెగిటివ్ వ్యూస్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ ఇట్టి పరిస్థితుల్లో మనం గెలిచి తీరాలి అని చెప్పి కూడా తాడేపల్లి శిబిరం నుంచి మొత్తం కూడా ఆదేశాలు వెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా మీద ప్రత్యేకమైన ఫోకస్ చేశారు. అక్కడ ఇట్టి పరిస్థితుల్లో మనం విజయం సాధించాలి, దానికోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇటువంటి అధికారులైనా ఎంత డబ్బు పెట్టైనా మనం ఖచ్చితంగా వారికి ముట్ట చెప్పి మన పని చేయించుకోవాలి. మనకు అనుకూలంగా పోలీస్ అధికారులు అందరూ కూడా వ్యవహరించాలని చెప్పి కూడా ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ అధికారులు అందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్ళాయి. నవీన్. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.